నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను అని చెప్తాంటే ఏంటంటే, కర్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. శాపము అంటే చాలా రకాలుగా ఉంటుంది. వన్ టైప్ ఆఫ్ అంటే ఒక విధమైన శాపం ఏంటంటే ఇతరులు మనల్ని శపించడం, దాన్ని గొడవ పెట్టుకుంటా ఉంటారు. గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఇద్దరు ఏం చేసుకుంటారు, తిట్టుకొని శపించుకుంటారు. నువ్వు అలా అయిపో, నువ్వు ఇలా, నేను అలా అయితే నువ్వు అలా అయితే ఇట్లా కొంతమంది ఏం చేస్తారు, బయట గొడవలు పెట్టుకొని శపించుకుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ కర్స్ పనిచేస్తుంది. మీద మనమే కొన్నిసార్లు శపించుకుంటాం. ఓకే, నా వల్ల ఇది కాదు, నేను అంతే, నేను బాగుపడను, ఓకే నాకు ఇది రాదు, ఓకే నేను గెలవలేను, ఇంక నేను మారను అంటే వాడి మీద వానికే అసహ్యం వేసి వాళ్ళ మీద వాళ్ళకే ఏం చేసుకుంటారు, శపించుకుంటారు. ఇది కూడా పనిచేస్తుంది. ఇది ఒక రకమైన శాపం. కాబట్టి ఇతరులు మన మీద పలకడం ఒక శాపము, మన మీద మనము వ్యతిరేకంగా మనం పలకటం కూడా ఒక శాపమే. పనిచేస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, తర్వాత ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను శపించువాన్ని నేను శపిస్తాను. శాపములు ఎన్ని రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి కదా. ఏ రకంగా నీ మీద శాపం వచ్చినా నేను చూసుకుంటాను అన్నాడు. అంటే ఇప్పుడు నీ మీద ఎవరైనా దూషించినా, శపించినా, లేకపోతే నీ మీద ఎవరైనా ప్రయోగం చేయించినా అది నీ మీద పనిచేయదు. అది అబ్రహాము మీద ఉన్న ఒక బ్లెస్సింగ్. ఎవరైతే నీకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే ఎవరైతే నీ మేలు కోరి నీకు చేయూతనివ్వగలరో వాళ్ళని నేను ఆశీర్వదిస్తానన్నాడు. అదర్వైజ్ వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు, నీ విషయంలో వాళ్ళు నీకు మంచి చేసినప్పుడు హీ విల్ బ్లెస్. నేను అతన్ని ఆశీర్వదిస్తాను. లేదు, అందరికి మంచి చేసి నీ విషయంకి వచ్చేసరికి కీడు చేస్తున్నాడు అనుకో, ఓకే నేను ఆ వ్యక్తిని శపిస్తాను. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క లైఫ్ని ఎవరు టేకప్ చేస్తున్నారు ఇక్కడ? దేవుడు. ఎందుకు? ఈ మధ్య నేను మాట్లాడిన అనేక మంది చెప్పిన విషయాలు ఏంటంటే, మాకు ఎవరో ఎగనెస్ట్గా చేశారు. ఎన్ని ఫోన్ కాల్స్, ఓకే చాలా మంది నాతో మాట్లాడారు. ఈ మధ్య నేను ఎక్కువగా వినిందంతా కూడా ఏంటంటే విచ్ క్రాఫ్ట్, మాకు ఎవరో ఏదో చేశారు. ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఏమిస్తున్నాడు? నీ మీద ఏ శాపము పనిచేయదు. నీ మీద ఇప్పుడు విచ్ క్రాఫ్ట్ పనిచేస్తుందా, పనిచేయదా? పనిచేస్తుంది. మనం ఏమనుకున్నాం, ఖర్చు వాళ్ళు శపిస్తే శాపాలు పనిచేస్తే పనిచేయవా? మనకు మనం విరోధంగా శపించుకున్నప్పుడు పనిచేస్తే పనిచేయవా? ఎవరికి ఇది ఎవరికి వర్తిస్తుంది? ఇది వితౌట్ గాడ్. సో దేవునిలో ఉన్నోళ్ళు మీద అవి పనిచేయవు. అంటే అట్లాగని చెప్పేసి ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు పనిచేస్తున్నాయి? దేవునిలో ఉన్నోళ్ళ మీద కూడా అవి పనిచేస్తున్నాయి కదా. అది ఎట్లాగ మరి? దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు అబ్రహాం ఎవరిలో ఉన్నాడు? ఇన్ క్రైస్ట్. ఓకే, క్రీస్తులో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? పని చేయమన్నాడు. ఎందుకు? నువ్వు నా లోపల ఉన్నావు. ఓకే, నా లోపల ఉన్నా కాబట్టి నీ దగ్గరికి రావాలంటే నన్ను దాటి రావాలి. ఓకే, కాబట్టి ఏది నిన్ను టచ్ చేయలేదు అన్నాడు. ఓకే, సరే. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఇన్ క్రైస్ట్ లో ఉన్నట్లే కదా, అంటే దేవుళ్ళో ఉన్నట్లే కదా. బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు దేవుళ్ళో ఉన్నట్లే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు పని చేస్తున్నాయి? లెక్క ప్రకారం ఏం చేయకూడదు, పని చేయకూడదు, కానీ ఎందుకు చేస్తున్నాయి? ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు, కాబట్టి
నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు. చూడండి ఏమంటున్నాడు, నా నిమిత్తము వాళ్ళని శపించుము. శపించుము. వారు నాకంటే బలవంతులు, ఆ. వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. చూడండి ఇక్కడ ఏమన్నాడు, నీవు వాళ్ళని శపిస్తే, ఓకే ఏమన్నాడు అక్కడ, నీవు వాళ్ళని శపించుము, వారు నాకంటే బలవంతులు. నువ్వు వాళ్ళు బలవంతులు కాబట్టి నువ్వు శపించావనుకో, నేను బలం పొందుతానేమో, వాళ్ళు బలహీనపడి. ఓకే చదువు. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు బాలాకు ఎవరి దగ్గరికి వచ్చాడు, బిలాము దగ్గరికి వచ్చాడు. బిలాము ఎవరు, బిలాం ప్రాఫెట్, ప్రవక్త. బిలాం ఎవరు, ప్రవక్త. ఇప్పుడు ఒక బాలాకు అనే వ్యక్తి రాజు. ఒక రాజు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నీవు దీవిస్తే దీవించబడతారనియు, నువ్వు శపిస్తే శపించబడతారనియు నేను ఎరుగుదును. ఓకే ఏమంటున్నాడు, నీవు ఎవరిని దీవిస్తావు వాళ్ళు దీవించబడతారు, నీవు ఎవరిని శపిస్తావు వాళ్ళు శపించబడతారని నాకు తెలుసు. ఎందుకు, వారి ప్రాఫెట్, నీవు ప్రవక్తవి కాబట్టి. ఇప్పుడు నేను నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తా, వాళ్ళని నేను గెలవాలి. వాళ్ళు అణిచివేయబడినట్లుగా నువ్వు వాళ్ళని ఏమని చేయమంటున్నాడు, శపించమంటున్నాడు. అంటే వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, నువ్వు శపించావు అనుకో వాళ్ళు ఏమైపోతారు, బలహీనలు అవుతారు. ఓకే వాళ్ళు బలహీనలు అయితే నేను వాళ్ళని పట్టుకోగలను అని ఇక్కడ ఏం చేస్తున్నాడు, బేరం ఆడుతున్నాడు. డబ్బులు ఇస్తా, నీకు ఎంత డబ్బులు కావాలో, నీకు వెండి కావాలా, బంగారం కావాలా, ధనము కావాలా, ఏది కావాలంటే అది ఇస్తా, వాళ్ళని శపించు అన్నాడు. వాళ్ళని శపించు అంటే ఇది ఒక రకమైన ఏం చేయమంటున్నాడు, విచ్ క్రాఫ్ట్, చేతపడి. అంతే కదా. ఇప్పుడు ఒకడు ఎదుగుతున్నాడు దివాలా తీయాలంటే ఇప్పుడు అసూయపరుడు ఏం చేస్తాడు, చేతపడి చేస్తాడు వెళ్ళి. వాడికి ఇంక అన్ని ఆగిపోవాలా, ఏమి రాకూడదు, వాడికి ఇంక ఎదగకూడదు, అట్లయిపోవాలి అని ఏం చేపిస్తాడు, అసూయపడినోడు, కక్షున్నోడు ఏం చేస్తాడు, చేతపడి చేపిస్తాడు. అంటే ఇప్పుడు ఇతన్ని ఏం చేయమంటున్నాడు, డబ్బులు, నేను నీకు ఎంత డబ్బులు కావాలని అంత డబ్బులు ఇస్తా, ఏం చేయాలి, నువ్వు అతన్ని శపించాలి. ఎవరిని శపించమంటున్నాడు, ఇజ్రాయేలీయుల్ని. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలీయులు ఎవరు, దేవుని ప్రజలు. ఓకే ఇప్పుడు ఇజ్రాయేలీయులు ఇంకా దేవునిలో ఉన్నారు కాబట్టి అది వాళ్ళ మీద పని చేసిందా, ఇప్పుడు మనోడు శపించగలడా, శపించాడా, లేదు. ఎందుకు, దేవుడు శపించనివ్వాల. ఓకే దేవుడు శపించనివ్వాల. కానీ మనోడు శపిద్దాం అనుకున్నాడు, డబ్బులు తీసుకొని, బంగారం కావాల్సినంత బంగారం, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత వస్తుంది కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాడు, డబ్బుని చూడంగానే శపించేస్తే పోలా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆపేశాడు, శపించు మాకు అని. ఓకే అంటే ఇప్పుడు ఒక దైవజనుడు దేవుని ప్రజలని శపించాలనుకున్నప్పుడు కూడా దేవుడు శపించనివ్వాలి. ఒకవేళ శపించి ఉంటే శపించబడతారా, ప్రాఫెట్ అతడు. బిలాం ఎవరు, ప్రాఫెట్. ఇప్పుడు బిలాము శపించి ఉంటే శపించబడతారా, నో, శపించబడరు. ఎందుకు, వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు ఆయనలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఏది పని చేయదు. హల్లెలూయా. ఓకే మరి ఇప్పుడు ఇప్పుడు దేవుడు అందరూ యేసయ్య నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు కదా, అసలు వాళ్ళ మీద ఎందుకు పని చేస్తున్నాయి, చేతబడులు ఎందుకు పని చేస్తున్నాయి?
అంటే యాక్చువల్గా వాటికి అధికారం ఉందా? లేదు. అంటే దేవుళ్ళో ఉన్నోళ్ళ మీద అవి పనిచేస్తాయా? పని చేయవు. అయినా కొంతమంది మీద ఎందుకు పనిచేస్తున్నాయి? కానీ అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? నిన్ను దీవించువని నేను దీవిస్తా, నిన్ను శపించువని నేను శపిస్తా. అంటే ఇప్పుడు అబ్రహామా, నీకు విరోధంగా ఎవడు ఏం చేసినా సరే అది నీకు తగలదు. ఏమన్నాడు? అది నీకు అది నీ మీద పారదు. ఎందుకు? నేను నీకు అడ్డుగా ఉన్నా. హల్లెలూయా. నీ దగ్గరికి అది రావాలి అన్నా, నన్ను దాటి అది నీ దగ్గరికి రావాలి, అది రాలేదు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానము అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా ఏమవుతున్నారు? ఆ వాగ్దానాన్ని బట్టి కాపాడబడుతున్నారు. అంటే వారికి విరోధముగా చేతబడి పని చేయట్లా. ఓకే. వాళ్ళకి విరోధముగా ఏ ఆయుధము పని చేయట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది మీకు? కాబట్టి ఇప్పుడు మరి యేసయ్యలో ఉన్న వాళ్ళ మీదకి అవి అసలు పని చేయకూడదు. మరి అందరూ ఏంటి, మరి ఏదో జరుగుతుందంటారు. రోజు ఇలా సాక్ష్యం చెప్పింది. ఓకే. వాళ్ళ తమ్ముడికి ఎక్కడికైనా సంబంధానికి వెళ్ళాలి అని అంటే ఏదో ఒకటి జరిగేది. వెళ్ళాలి అని మరి కదిలేరు అనుకోండి, ఏదో ఒకటి జరుగుద్ది ఇంట్లో. కీడు, అపశకునం, ఏదో ఒకటి జరిగేదంట. ఎన్నిసార్లు జరిగిందమ్మా అట్లా? 2-3 సార్లు జరిగింది. అంటే వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒకటి జరుగుద్ది ఇంట్లో. ఒకసారి వాన్ తగలబడింది. అట్లా ఏదో ఒక అపశృతి, అంటే కీడు, ఏదో ఒక కీడు జరిగేది. ఇప్పుడు సరే, దేనిది సగిన వాళ్ళే వెళ్తుంటే ప్రతిసారి ఇలా జరుగుతుందని అది విచ్ క్రాఫ్ట్ అనుకుంటే, జనాలు ఆలోచిస్తుంది ఇప్పుడు అట్లాగే. ఒక వ్యక్తికి ఏదైనా బాగలేదనుకోండి, హెల్త్ పరంగా ఏం వస్తుంది మైండ్లో? ఏదో తొక్కాడు, రేత్రి ఏదో దాటాడు, అప్పటి నుంచి ఇట్లా అయిపోయింది. కాబట్టి అంటే మనుషుడు ఇప్పుడు 2-3 సార్లు తగ్గలేదనుకో మెడిసిన్కి, వెంటనే అవుట్. ఏంటిది? ఏదో అయ్యింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలా? భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఒక అంతరం తెచ్చుకోవాలా. అంటే జనాలు ఎలా ఆలోచిస్తున్నారు? ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి ఏదో వెనక జరిగిపోతుంది అనుకోని ఎక్కడికి వెళ్తున్నారు? అంతరాల దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ క్రైస్తువులు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం బట్టి ఎక్కడికి వెళ్ళే ప్రతిసారి ఏదో ఒకటి జరిగేది. ఇప్పుడు అది ఎవరో ఏదో చేస్తున్నారు అని వాళ్ళు ఒకవేళ డౌట్ పడితే మరి ఇప్పుడు ఎట్లా జరిగింది మరి? అంటే 1-2-3 సార్లు నువ్వు అనుకున్నట్లుగా జరగకపోవడాన్ని బట్టి, ఒక అపశృతి జరగడాన్ని బట్టి అది విచ్ క్రాఫ్ట్ అనుకుంటే ఎలా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆహ్వానించుకుంటున్నారు వీళ్ళే మైండ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొంతమందికి నా చెప్పిన వాళ్ళకి డబ్బులు రావట్లా, ఆగిపోయినాయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లా, మేమేమో అప్పులు పాలైపోయాం, అందరు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లా అని చెప్పేసి వీళ్ళు ఏమైపోతున్నారు? వీళ్ళు కుమిలిపోతున్నారు. వీళ్ళు నిన్ను ఎవడెప్పిమన్నాడు మధ్యలో ఉండి? అంటే చేసిన తప్పులన్నీ నువ్వు చేసేసి ఎవడో నాకేదో చేస్తున్నాడు అనుకుంటున్నావు వెనక నుంచి. అందుకే డబ్బులు రావట్లా, అందుకే నేను ఏ పని చేసినా నాకు అవ్వట్లా అని జనాలు ఆలోచించుకుంటున్నారు.